మైక్ తీసుకుని ఎవరైనా చదవండి. చదువు. ఆ సంగతులు జరిగిన తరువాత దేవుడు అబ్రహామును పరిశోధించెను. ఎట్లనగా ఆయన అబ్రహాము అని పిలువగా అతడు చిత్తం ప్రభువా అనెను. అప్పుడు ఆయన, నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుడు అనగా నీవు ప్రేమించి ఇస్సాకును తీసుకుని మోరియా దేశమునకు వెళ్ళి అక్కడ నేను నీతో చెప్పవు పర్వతములలో ఒక్కదాని మీద దహన బలిగా అతనిని అర్పించమని చెప్పాను. దేవునికి మహిమ కలుగునుగాక. ఎందుకో మీరు బాగా చెప్పట్లేదు. దేవుని బిడ్డలారా గమనించండి. ఇక్కడ లేఖన భాగంలో ఏమని రాయబడిందంటే, ఆ సంగతులైన తర్వాత దేవుడు అబ్రహామును పరిశోధించాడు. అబ్రహాముని దేవుడు పరిశోధించాడు. దావీదు అంటాడు, కీర్తన 139:24 చదవండి ఒకసారి. కీర్తన 139:24. చదవండి. నీకు ఆయాసకరమైన మార్గము నన్ను పరిశోధించి తెలుసుకున్నాం. అంతేనా? ఇంకొక చోట దావీదు అంటాడు, నన్ను పరిశోధించి తెలుసుకో అంటాడు. అమ్మా పైన ఉందా? చదువు. 23 అనుకుంటా. దేవా, అది ఆ మాట కోసం. దేవా నన్ను పరిశోధించి నా హృదయమును తెలుసుకొను. చేతులు పైకెత్తాలి. దేవా నన్ను పరిశోధించి నా హృదయమును. అసలు ఎవరని మాట అనగలరా? ఎప్పుడన్నా నీ ప్రభు దగ్గర ప్రార్థన చేసావా? దావీదు చేశాడు. అందుకే దావీదు అంత వర్ధిల్లిపోయాడు. ఏమండి, దేవుడు మనలను కొన్ని సందర్భాలలో, కొన్ని సమయాలలో మనలను పరీక్షిస్తాడు, పరిశోధన చేస్తాడో. దైవజనులు డేవిడ్ ఫ్రాన్సిస్ అన్నగారు రాత్రి చెప్పారు మాట. దేవుడంట ధనాన్ని ఇచ్చి, ఆశీర్వాదముని ఇచ్చి పరిశోధిస్తాడో, పరీక్షిస్తాడో. కరువుని అనుమతిచ్చి పరీక్షిస్తాడు. దేవుడు 2 మార్గాలుగా ఉండగా మనల్ని ఏం చేస్తాడో? పరీక్షిస్తాడు. కొన్నిసార్లు ఆర్థికంగా బలహీనతలు తెస్తాడు. ఏండి, కొన్నిసార్లు ఏం చేస్తాడు? ఇక రూపాయి షాంపూ కూడా మనం ఇబ్బంది పడాలి. కొన్నిసార్లు దేవుని బిడ్డలారా విచ్చలవిడిగా ఉంటుంది మన దగ్గర డబ్బులు. యేసు ప్రభు పెన్నట్టు కూర్చుంటాడు, నీకు 1,00,000 రూపాయలు ఎత్తాడు. ఏం చేస్తావు? ఈ 1,00,000. బిడ్డలారా, నీ గుణగణము ఎక్కడ తెలుస్తుందో దేవుడు పరీక్షిస్తాడు. నీ గుణాన్ని దేవుడు నీ గుణగణాలను పరీక్షించినప్పుడు, పరిశోధించినప్పుడు ఆ వచ్చిన రిజల్ట్ను బట్టి నీ శాశ్వత ఆశీర్వాదం ఆధారపడి ఉంటుంది. ఒక్కలు అనలేదు ఆమె. చిచ్చి. దేవుడు కరువులో ఉంచినప్పుడు నువ్వు ఎలా ఉన్నావో, ఆర్థికంగా బలం కలిగినప్పుడు నువ్వు ఎలా ఉన్నావో, బంధు బలగం కలిగినప్పుడు నువ్వు ఎలా ఉన్నావో, ధనధాన్యాలు కలిగినప్పుడు నువ్వు ఎలా ఉన్నావో, ఆరోగ్యం ఉన్నప్పుడు నువ్వు ఎలా ఉన్నావో, పేదరికంలో నువ్వు ఎలా ఉన్నావో, అనారోగ్యంలో నువ్వు, అన్ని సందర్భాలు నీకు అనుమతిస్తాడు. ఆయన ఒక స్టేట్మెంట్ రాసుకుంటాడు. ఈ రిజల్ట్ని బట్టే నీ ఫ్యూచర్ మీద ఆయన ప్రభావం పడుతుంది. ఆమేనండి. యోసేపు చాలా అందగాడండి. పోతీఫర్ అని ఒక చిన్న వల ఆయన మీదకి వచ్చింది, లెక్క చేయలే. అందుకే ఆర్థిక మంత్రి. ఏమండి, ఫరో తర్వాత, ప్రధానమంత్రి తర్వాత నెక్స్ట్ పొజిషన్ ఎవరిదంటే యోసేపుదే. స్తోత్రం చెప్పండి.
ఎందుకంటే చెరసాలలో వేసినప్పుడు కూడా తన నీతిని పోగొట్టుకోలే. పోతీఫర్ ఏమండి తన మీద ఒకలాంటి ప్రభావం చూపిస్తున్నా తన నీతి యథార్థత, హల్లెలూయా. అందుకనే జనములకు, దేశాలకు ఆశీర్వాదకరంగా దేవుడు యోసేపును మార్చేశాడు. ఆమేనంటలేదు మీరు? ఈ పగలపూట దేవుని సేవకుడిగా చెప్తా ఉన్న దేవుని బిడ్డలారా, యోబును కూడా దేవుడు పరిశోధించాడు. యోబుని ఏకంగా సైతాన్తోనే పందెం కట్టాడు. హల్లెలూయా. సైతాన్తోనే ఏం చేశాడు? మనోళ్ళు కోడితో పందెం కడతారు. కోడి పందాలు ఆడడం జరిగినా ప్రాణం వెళ్ళిపోతాయి. హల్లెలూయా. వాళ్ళ కోడి పందాలు ఎందుకు వేసేవారు చెప్పనా? భాగమేనండి. పూర్వం రాజులకు యుద్ధాలు జరిగాయి, రాజ్యాలకు యుద్ధాలు జరిగాయి. మీరు వినాలి బాగా. ఈ రాజులకి, రాజ్యాలకు యుద్ధాలు జరిగినప్పుడు ప్రజలు భయంకరంగా చచ్చిపోయేవారండి యుద్ధాల్లో. అప్పుడు అటుపక్షం రాజు, ఇటుపక్షం రాజులు, అరే చాలామంది మనుషులు చచ్చిపోతున్నారు మన పగల కోసం, ఇది కరెక్ట్ అయిన విధానం కాదని వాళ్ళు ఏం చేశారంటే, మీ పక్షాన మా పక్షాన ఒక చిన్న పందెం పెట్టుకుందాం, ఏం కాదు, కోడి పందాలు పెడదాం. ఏ కోడి గెలిస్తే ఆ రాజ్యం గెలిచినట్టు అని మనుషులకు బదులుగా కోడిని బలిచ్చారనమాట. అంటే దాని అర్థం ఏంటి? మనుషులకు బదులుగా యుద్ధాలు దేని ద్వారా చేయించారు? ఇప్పుడు మన వాళ్ళకి అది వ్యసనం అయిపోయింది. ఏమైపోయిందండి? హల్లెలూయా. ఒకడు ఉంటాడు చాలా భక్తిగా ఉంటాడు, కానీ కోడి పందాలు నిప్పించాడికి. ఇక సంక్రాంతి వచ్చిందంటే ఇడు ఆ కొంప వదిలేస్తాడు, ఆ భార్యను వదిలేస్తాడు, ఆ పిల్లలు వదిలేస్తాడు. ఈ సంక్రాంతి 3 రోజులు ఎక్కడ తిరుగుతుంది అంటే ఇడు ప్రాణం, ఇడి జీవం ఆ కోడి పందాల చుట్టే తిరుగుతుంది. కొంతమంది సంక్రాంతే కాదు, నిత్య సంక్రాంతి అందగాళ్ళు యోగ్యులు ఉన్నారు. ఇక వాళ్ళకి 24 గంటలు కోడి దొరికితే చాలు కత్తి కట్టి పందెం వేసేస్తున్నాయి. హల్లెలూయా. పందాల కోసం కోడి పెంచకూడదు బిడ్డలారా. మా కుమారుడు సాగర్ బాబు కోడి పెంచుతున్నాడు. యథార్థంగా చెప్తున్నాను దేవుని బిడ్డలారా, ఎప్పుడైనా దైవజనులు వచ్చారనుకో, ఆ పెంచిన దానిలో దాన్ని వేసేస్తాడు. ఏదైనా మీటింగ్ వచ్చిన వేసేస్తాడు, నాటుకోడి వేస్తాడు. ఒక్కోసారి నేను అడుగుతాను, అంటే నాకు కొంచెం తినాలన్నదంటే ఏదో దాన్ని వేసి రక్తం వేయించి, అంటే పద్దాగా కాదులేండి. హల్లెలూయా, స్తోత్రం చెప్పండి. ఈ ఇంటికాడ ఓ మాట చెప్తాను బాగానండి. ఆడపిల్లలు ఊరికే కొంపకాడ ఖాళీగా ఉండి పనికిమాలే వ్యవహారాలు ఉండకూడదు. ఖాళీగా ఉంటే, నేను నిజం చెప్తున్నాను ఈ మాట, ఎవరైతే ఖాళీగా ఉంటారో వారి జీవితాల్లో శోధనలు వస్తాయి. అందుకే నీ భర్తతో పాటు ఏదో కొద్దో గొప్ప నీ ఇంటికాడ నీ భర్తకు లాభం చేకూర్చేది 4 కోళ్ళు పెంచుకున్నావు అనుకో. హల్లెలూయా. చూడండి, భర్తకి సహకరించే త్రోవలో మన మైండ్ ఉండాలి. నువ్వు నేను తింటానంటే కష్టం, నిజంగా చెప్తున్నాను, కష్టం అది. నువ్వు చేయగలిగినంత ఏం చేయాలి? ఆమెనంట్లా కోళ్ళు ఉన్నాయి, చిన్న చిన్న వ్యాపారాలు అడిగేలాగా లేకుండా మనం ఉండాలి. దేవుని స్తోత్రం. ఇక్కడ ఖాళీయే కదా, 2 కోళ్ళు పెంచుకోవడం, చిన్న మేకపిల్ల పెంచుకోవడం, ఇలాంటివి చేయాలి. అసలు ఏం పనిలోకి వెళ్ళనోళ్ళు అలాంటివి చేశారనుకో, సంవత్సరం పెంచిన మేక ఇంచుమించు 20,000 30,000 వస్తాయా? మరి ఇంకా సూపర్ లాభం కదా. ఓ 10 కోళ్ళు అమ్మితే ఎంత వస్తాయి? మనం ఆర్థికంగా ఆశీర్వదించబడే ఆ మైండ్ ఉండాలా.
అది తెత్తాను, నేను తింటాను, పెట్టను గుట్ట పొయ్యిలో పెట్టి జీవితం చెత్త. ప్రభా నన్ను ఆశీర్వదించు, నన్ను ఆశీర్వదించు. ఆశీర్వదింతాడో సునీమిరాల దగ్గర ఏమన్నాడో, నీ ఇంట్లో ఏముందని అడిగాడు. ఏమీ లేకుండా నన్ను ఆశీర్వదించంటే దాన్ని ప్రార్థన చేశాడు. నూనె కొండ ఏమైపోయింది అంటే, నువ్వు జీవించుటకు ఏదైనా ఒకటి ఉంటే దేవుడు దాన్ని ఆశీర్వదింతాడు. ఏదైనా పని ఉంటే ఆ పని ద్వారా నువ్వు లాభం వస్తుందే. అసలు ఏమీ లేకుండా ఏమీ లేదు, నేను ఖాళీకుండా నేను ఖాళీగా ఉన్నానంటే, ఖాళీగా ఉంటే దేవుడు ఏమి నింపడం, అందులో ఏదో కొంత ఉంటే దేవుడు నింపుతాడు. హల్లెలూయా. బాగా చెప్తాలే, మీకు ఎందుకో బాధ వేసేస్తుంది. చిన్నవి చేయొచ్చు కదండి, ఇంట్లో చేసుకుని ఏదో ఒక పని ఉంటుంది. ప్రార్థన చేసుకోవాలా, ఏం చేసుకోవాలా? ప్రభా నేను ఏదో రీతిగా నా కుటుంబంలో భార్య ఒక ఎద్దు అయితే భర్త ఒక ఎద్దు, ఇద్దరు కలిస్తేనే కుటుంబము అనే బండి నడుస్తుంది. దేవుని స్తోత్రం. కొంతమందికి సంపాదనలో పడ్డారంటే ఇక పాస్ట్గా లెక్క ఉండడం, వీళ్ళకి డబ్బులు వస్తున్నాయి చేతినాడు పాస్ట్గా లెక్క ఉండడం, సంఘం లెక్క ఉండదు, యేసుప్రభు లెక్క ఉండడం, ఇక తెగిన గాలిపటంలో తెలియదు. ప్రైస్లోడండి మొన్నటిదాకా కరువులో ఉన్నప్పుడు డబ్బులు వచ్చినాయి, కళ్ళు ఎక్కడికి ఎక్కేయినాయి, మళ్ళీ దేవుడు ఎక్కడ తీసుకొచ్చేస్తాడా? అంతే, ఇంకేం లేదు. దేవుని స్తోత్రం. నీ ₹1,00,000 వచ్చినా నీ గుణం పోకూడదు, లక్షలు వచ్చినా నీ గుణం పోకూడదు. నువ్వు పేదరికంలో ఎలాగున్నావో ధనం వచ్చినప్పుడు కూడా అలాగ ఉండాలి. పూరు పాకలు ఎలాగున్నావో పెద్ద మేడ కట్టినప్పుడు కూడా అలాగ ఉండాలి. ఏమీ లేకుండా సైకిల్ మీద తిరిగినప్పుడు ఎలాగున్నావో కారులో తిరిగేదోడు కూడా అలాగ ఉండాలి, హెలికాప్టర్లో తిరిగేదోడు కూడా అలాగ ఉండాలి. అది ఆ ఫ్లేవర్ పోకుండా ఉంటే నిన్ను ఎక్కడికైనా తీసుకుపోతాడు దేవుడు. ఆ కృప నాకు దేవుడు ఇచ్చుగాక. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ఓ సోదరుడు తన వ్యాపారంలో అన్ని లాభాలు పోగొట్టుకుని అంతా నష్టపోయాడు. దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకుంటున్నాడు. ప్రభా నువ్వు నాకు సహాయం చేయి, నేను నష్టపోయాను, ఇక మరణం తప్ప నాకు వేరే శరణం లేదు నాయన అని బాధపడుతుంటే దేవుడు అతని ప్రార్థన ఆలకించి, బైబిల్ చదువుతూ ఉన్నప్పుడు మీరు లోకానికి ఉప్పై ఉన్నారు అనే మాట చదువుకున్నాడట. ఏమై ఉన్నారు? లోకానికి మీరు ఏమై ఉన్నారు? మత్తయి సువార్తలో ఉంటుంది. ఆ కొత్త నిబంధన బైబిల్ చదువుతున్నప్పుడు మీరు లోకానికి ఉప్పై ఉన్నారు అనే మాట తను ఆకర్షించి ఆకట్టుకుంటే, ప్రార్థన చేసుకున్న ప్రతిసారి, పడుకున్న ప్రతిసారి మీరు లోకానికి ఉప్పై ఉన్నారు, మీరు లోకానికి ఉప్పై ఉన్నారు, మీరు లోకానికి ఉప్పై ఉన్నారు, మీరు లోకానికి ఉప్పై ఉన్నారు అనే మాట మదిలో మెదులుతా ఉందట. అలా మెదులుతూ ఉంటే దేవుని బిడ్డలారా, అప్పుడు దేవుడు చూపించాడు, నువ్వు ఒక ఉప్పు వ్యాపారం ప్రారంభించవచ్చు కదా. ఏంటి? దేవుని మహాకృపలో ఆ వాక్యం ఆధారం చేసుకుని, ఆ వాక్యమును ఆధారం చేసుకుని ఒక చిన్న సైకిల్ మీద దేవుని బిడ్డలారా, పాతదే చిన్న సైకిల్ కొనుక్కొని వెనకాల ఒక ఉప్పు బస్తాకు పెట్టుకుని ఉప్పమోయ్ ఉప్పు అంటూ ఊరూరా తిరిగి అమ్ముకోవడం ప్రారంభించాడు. హల్లెలూయా. నమ్ముతారా బిడ్డలారా? ఆ ఉప్పు అమ్ముకుంటూ తనకి ₹1000 రాని 2000 రాని అందులో దశమ భాగాన్ని దేవునికి ఇచ్చేవాడట. ఆ దశమ భాగాన్ని దేవుడికి ఇస్తూ ప్రతి ఆదివారం మానకుండా మందిరానికి వెళ్తా, నమ్మకంగా పరిచర్య చేస్తా, తనకి వ్యాపారం ఉన్నప్పుడు వ్యాపారం, తను వ్యాపారం లేనప్పుడు చక్కగా ఇంట్లో కూర్చుని బైబిల్ చదువుకుని ప్రార్థన చేసుకోవడం, ఏదైనా మీటింగ్ ఉంటే దైవజనుడితో వెళ్ళడం, ఇట్లాంటి ఒక చక్కటి ఆత్మీయ జీవితాన్ని కలిగి ఉన్నాడంట ఆ మనిషి. నమ్ముతారా? సైకిల్ మీద ఉన్న తన ఉప్పు వ్యాపారం బండి మీదకి వెళ్ళింది. బండి మీద ఉన్న తన ఉప్పు వ్యాపారం ఎడ్ల బండి మీదకి, ట్రాక్టర్స్ మీదకి, లారీలో. అర్థమైందా? నమ్ముతారా? ఒక ఉప్పు ఫ్యాక్టరీ పెట్టే స్థాయికి వచ్చేసాడు. తాను దీవించబడే కొద్దీ దేవునికి ఇచ్చుటలో, ప్రార్థించుటలో, దేవుణ్ణి మహింపరచటలో ఎక్కడ కాంప్రమైజ్ అవ్వలేదంట. దేవుడు అతని వ్యాపారం ఉన్నతంగా ఆశీర్వదించాడు. బ్రదర్స్ అని ఉన్నారు. ఏం కనిపెట్టారు వాళ్ళ? విమానం. ఏం కనిపెట్టారు? 2 బ్రదర్స్. ఒక రోజంట, మీరు ఎంత గొప్ప సైంటిస్టులుగా మారారు కదా, మీ పేరు ఎంతో ఖ్యాతి కలిగి ఉంది, మీరెంతో గొప్ప స్థాయికి వెళ్ళిపోయారు అని చెప్పి, వింటున్నారా? చేతులు పైకెత్తి స్తోత్రం.
బాగా చెప్తులే. ఇవాళ కొంచెం ప్రయాణం తగ్గింది నాకు, అందుకని కొంచెం ఎక్కువ ఉంటాను, వాక్యం కూడా ఎక్కువ చెప్తాను. ఆమె ఇప్పుడు దేవుని బిడ్డలారా, ఈ రైట్ బ్రదర్స్కి ఒక రోజున ఒక సన్మాన సభ ఏర్పాటు చేశారట. ఏ సభ అండి? ఈ సన్మాన సభ ఎప్పుడు ఏర్పాటు చేశారంటే సండే, ఆదివారం. అప్పుడు ఈ రైట్ బ్రదర్స్ అన్నారట, ఆదివారం మీకు సన్మానం, అయ్యా మీకు సన్మానం ఏర్పాటు చేసాం పలానా తేదీన పలానా రోజునంటే, సారీ బ్రదర్ మేము రాము. అసలు అందులో కొన్ని గొప్ప గొప్ప వాళ్ళు చాలామంది ఎదురు చూస్తున్నారు వాళ్ళ ప్రజ్ఞానానికి, వాళ్ళ జ్ఞానానికి. వారు చేసిన ఆ విమానం హెలికాప్టర్ తయారు చేశారు, తొలిదిగా ఆ హెలికాప్టర్ తయారు చేశారు. ఇలా గాలిలో ఎగిరే ఒక పరికరాన్ని మీరు కనిపెట్టారని ఎంతో మరి చాలా ఖ్యాతి మాటలో వాళ్ళని పొగుడుతో మొదలెట్టి పొగడతల్లో ముంచెత్తారు. ఫంక్షన్ ఎప్పుడు పెట్టారు? ఆయన అన్నాడంట, సారీ బ్రదర్, అసలు మేము ఈ స్థాయికి రావడానికి గల కారణం ఎవరంటే మా ప్రభు అయిన యేసయ్య. మీరు ఆమేనంట్ల. చిచ్చి ఇంత స్థాయికి రావడానికి బైబిలే కారణం, యేసు ప్రభువే కారణం. అలాంటి ఆయన పనిచేసే ఆ దినాన్న మేము ఆయనకి వ్యతిరేకంగా ఉన్నాం. సారీ అండి, మీరిచ్చే అవార్డులు, మీరిచ్చే రివార్డులు, మీరిచ్చే ఆ ఖ్యాతి మాకు అక్కర్లేదు, ముందు మాకెవరో ప్రాముఖ్యం అండి. అందుకని వాళ్ళు సైంటిస్టులు అయ్యారు. అందుకని తుపాకుల గూడులో కనీసం కొంప కట్టలేకపోతాం. అసలు నీకు విలువలు ఉండవు. దేవుడని కానీ, దైవజనుడని కానీ, మందిరం అని కానీ, వాక్యం అని కానీ, ప్రార్థన అని కానీ, సంఘం అని కానీ విలువలు ఉండవండి. నీ ఇష్టం వచ్చినట్టు బతుకుతావు. నీ మనసు ఎలా చెప్తే అలా నడుస్తావు, నీ ఆలోచనలు ఎలా ఉంటే అలా నడుస్తావు. హల్లెలూయా, బాగా చెప్పట్లే. అసలు మీకు అర్థం కాని పరిస్థితి ఏంటి చెప్పనా? అసలు నీ దీవెనంత వాక్యం దేవుళ్ళలోనే ఉంది. నీకు సౌఖ్యం కావాలన్నా, ఆశీర్వాదం కావాలన్నా, ఉన్నతంగా నువ్వు ఉండాలన్నా, నువ్వు గొప్ప వ్యక్తిగా మారాలన్నా ఏమీ కాదు బిడ్డలారా, ప్రభువులోనే ఉంది. అసలు నువ్వు ఆయన నమ్ముకున్నావు, నమ్మకంగా ఆయన దగ్గర ఉండు, యథార్థంగా పరిచర్యలు పాలు పంపులు పొందు, యథార్థంగా ప్రతి ఆదివారం ఉండు, దశంభాగంలో నమ్మకంగా ఉండు, యథార్థంగా ప్రభు కొరకు నిలబడు. అసలు నిన్ను ఎంత లెక్క తీసుకెళ్తాడో తెలుద్దాం. ఆమేన్ చెప్పండి. నేను అంటాను, ఇప్పుడు నువ్వు చేసే భక్తి రానున్న నీ తరాలకు దీవెనగా మారద్దు. నువ్వు కరెక్ట్గా ఉండాలి. చూడండి, రండి వాక్యంలోనికి రండి. అబ్రహాముని దేవుడు పరిశోధించాడట. ఎలా పరిశోధించాడో, అబ్రహాముకి ఎలా పరీక్ష వచ్చింది, అబ్రహాముని దేవుడు ఎలా టెస్ట్ చేశాడు అంటే, చదవండి దేవుని బిడ్డలారా. ఆ సంగతులు జరిగిన తర్వాత దేవుడు అబ్రహామును పరిశోధించాడు. ఎలాగా? ఆయన అబ్రహామాను పిలవగా అతడు చిత్తం ప్రభువా అన్నాడు. అప్పుడు ఆయన, నీకు ఒక్కడయ్యున్న నీ కుమారుని అనగా నీవు ప్రేమించు ఇస్సాకుని తీసుకుని మోరియా దేశమునకు వెళ్ళి అక్కడ నేను చెప్పబో పర్వతం మీద ఒక దాని మీద దహనబలిగా అతనిని అర్పించాలి. స్తోత్రం చెప్పండి, చేతులు పైకెత్తి చెప్ప. నువ్వు ప్రేమించు ఇస్సాకుని. ఏంటి అబ్రహాముని దేవుడు ఏ విషయంలో పరీక్షించాడో దేవుని బిడ్డలారా, ఈ లైవ్లో వింటున్న బిడ్డలైనా, ఏమండి ఇక్కడ ఉంటున్న బిడ్డలైనా గమనించవలసిన ఒక మాట ఏంటో తెలుసా? అసలు అబ్రహాముని దేవుడు ఏ విషయంలో పరీక్షించాడంటే, తాను ఎంతో ప్రేమను పెంచుకుని తన ఒక కుమారుడు గారాభముగా పెంచుకున్న తన కొడుకుని అన్నాడట, బలిపీఠం మీద పెట్టాలి. తన కొడుకుని ఎక్కడ పెట్టమన్నాడో బాగా చెప్పాలి. అసలు బలిపీఠం అంటేనే సమర్పణ. ప్రత్యక్షపు గుడారములో బలిపీఠం ఉంటుంది దేవుని బిడ్డలారు. ఈ బలిపీఠం మీద బలి పశువుని అర్పించినప్పుడు దాన్ని తల తీసేయాలండి, చర్మం వలవాలండి, ఏ కీలుకి ఆ కీలు, ఏ శరీరం అవయవాల శరీరంలో అసలు అది ఏ జాతిదో ఏదో దాన్ని తెలియకుండా దాన్ని తునాతునకలు చేసి దేవుని బిడ్డలారా బలిపీఠం మీద పెట్టాలి. స్తోత్రం చెప్పండి.
ఇప్పుడు వలవబడాలి అంటే గుర్తింపు పోవాలి మనలో. నేను పలాంది, కొంతమంది ఉంటారు, మేము చాలా మేము సంఘానికి దశంభాగాలు ఎక్కువెత్తున్నాం, సంఘానికి మేము ఎలాగా కాబట్టి మాకు పెద్ద పీఠం ఉండాలి, మాకు గుర్తింపు ఉండాలి, మాకు చర్చిలో ఏదో ఒక అధికారం ఉండాలి, సిఆర్ఓ ఎంఆర్ఓ. నీ ఆర్లు తగలెట్ట ఆంబోతు మహమూడ, సిఆర్ఓ ఎంఆర్ఓ ఆరో ఇయ్యారో ఇంటికిరా పనికి మాలిన వేసాలో. దానివల్ల ఉపయోగం ఏముందా? పాస్టర్ గారి పరిపాలన అంతా ఇటు చేసేస్తాకే. పాస్టర్ గారి పరిపాలన అంతా మన దగ్గర లేవు, కొన్ని చోట్ల అలాగే ఎడుతున్నాయి, తగలబడుతున్నాయి. స్తోత్రం చెప్పాలి, బాగా చెప్తలేదండి. హల్లెలూయా. ఈ గుర్తింపులు, పదవి వ్యామోహాలు, ఈ తత్వం అంతా పోవాలి సమర్పణ అంటే. హల్లెలూయా. నీకు ఒక్కడైనా నీ కొడుకుని బలిపీఠం మీద అర్పించు. నువ్వు ప్రేమించని కుమారుని బలిపీఠం మీద, అంటే దాని అర్థం ఏంటో తెలుసా? ఈ పూట దేవుని సేవకుడిగా నేను చెప్తావనని మీ అందరికీ, నువ్వు దేన్ని ఎక్కువ ప్రేమిస్తావు అది బలిపీఠం మీదకి వచ్చేయాలంతే. తిండిని ఎక్కువ ప్రేమిస్తున్నావా? మాంసాపేక్ష ఎక్కువ ఉందా? నిద్ర ఎక్కువ ఉందా? సుఖపడ్డం ఎక్కువ? ధనాపేక్ష ఎక్కువ? ఏమండి, వస్త్రాల మీద వ్యామోహమా? బంధాల మీద వ్యామోహమా? పాపం మీద వ్యామోహమా? సుఖాల మీద వ్యామోహమా? అవన్నీ బలిపీఠం మీదకి రావలసిందే. నీకు బలిపీఠపు అనుభవము లేకపోతే సంపూర్ణుడు కాలేవో, ఆశీర్వాదమును నువ్వు పొందలేవో, దైవికమైన ప్రసన్నతను అనుభవించలేవు, దేవునికి సంబంధించిన వ్యక్తివిగా సంపూర్ణతలో సాగిపోవడానికి నువ్వు అనర్హుడవో. కొంతమంది నిద్ర అంటే ప్రాణం అండి, నిద్ర లేకపోతే చచ్చిపోతారు. కొంతమంది ఇది తిండి అంటే పిచ్చండి, పొద్దున్న తింటాడు, మధ్యాహ్నం తింటాడు, రాత్రి తింటాడు, ఉప్పు తింటాడు, తిండి మండిపోను. మాంసం కూర లేకపోతే కంచంలోకి చెయ్యాలదో, నోట్లోకి పోవెళ్ళదో. పచ్చి పులుసు రోజున తిండో, అచ్చోసిన ఆంబోతులా తిరుగుతాడు. కూరగాయల రోజున తిండో, అచ్చోసిన ఆంబోతులా తిరుగుతాడు. అన్నం తింటమన్నా మానేస్తాడు, కానీ నచ్చని కూర అయితే నోట్లో ముద్దెట్టడం. యథార్థంగా చెప్తున్నాను, నేను మా అమ్మని నాన్నని చాలా చిత్రహింసలు పెట్టాను ఈ అంశంలో. మాంసం కూర లేని రోజున నన్ను బట్టి టార్చర్ అనుభవించేసేవారు వాళ్ళు. సేవకొచ్చాక, వివాహం అయ్యాక, సేవకొచ్చాక నమ్ముతారా, నీళ్ళు వేసుకుని తిన్న అనుభవాలు కూడా ఉన్నాయి. అసలు నేను ఒకసారి ఆశ్చర్యపోతాను. నేను అప్పుడు ఇప్పుడు అయితే నన్ను ఇలా మార్చేసింది ఎవరంటే నా ప్రభు. హల్లెలూయా. ప్రతి పరిస్థితికి మనం ఎమ్మడగలగాలి. యవనస్తులైనా, వివాహమైన వారైనా ప్రతి పరిస్థితికి ఎమ్మడగలగాలి. అసలు అలాంటి వాళ్ళని దేవుడు ఒక ఉన్నత స్థితికి తీసుకుపోతాడు. ప్రతి పరిస్థితికి అలవాటైన వాడిని ఉన్నతంగా తీసుకుపోతాడు. దేవునికి స్తోత్రం. ఒకడు అంటాడు, మమ్మల్ని ఎందుకన్నా సరిగ్గా పెంచడం శాతగానే వాడు ఎందుకన్నా అంటారు. అసలు నేను కనేటప్పుడు నీ కడుపులో ఏమన్నా ఒక లెటర్ పంపి, బావా నీకేమన్నా రాసి పంపించు, అలాగైతే నేను కంటామని అన్నా. కంటావా? తల్లి తండ్రులు ఎలాగ మెసులుకుంటున్నారో వాళ్ళకు అనుగుణంగా పిల్లలు కూడా మారాలి. అలా మారకపోతే నేను అంటాను, నీ జీవితంలో నువ్వు ఆశీర్వాదం పొందవు. అట్లా. హల్లెలూయా. బాగా చెప్పాలి. ఏమండి, కొంతమంది తిండి, కొంతమంది నిద్ర, కొంతమంది స్నేహాలు బిడ్డలారా. అసలు ఈ స్నేహితురాల కోసం, ఈ స్నేహితుడి కోసం అవసరమైతే భార్యను కూడా వదిలేస్తాడు. ఇంకొకరు చెప్పుడు మాటలంటారు బిడ్డలారా. ఇక ఆవిడ కోసం ఎవడనేది చెప్పారనుకో, చెట్టు మీద దయ్యం, అదిగో దయ్యం, ఇదిగో దయ్యం అన్నారనుకో, అది నమ్మేస్తారు. హల్లెలూయా. చిన్నదే పెద్దదే నమ్మేస్తారు. ఎవరు చెప్పినా నమ్మేస్తారు. చిన్నోడు చెప్పినా నమ్మేస్తారు, పెద్దోడు చెప్పినా నమ్మేస్తారు. అలా నమ్మొచ్చా? ఒక్కొక్క తల్లి ఉంటుందండి, కోడల మీద ఆవిడ చెప్పే వ్యవహారాలు ఉంటాయి, కొడుక్కి మామూలుగా చెప్పదండి, వినకూడదు.
ఏమంటే తల్లి భార్య అవుద్దా? మీరు సరిగా చెప్తేలే మీరు ఎందుకో మరి చాలా ఇబ్బందిగా. తల్లి భార్య అవుద్దా? కానీ భార్య తల్లి అవుద్ది. అవుద్ది. నువ్వు పడిపోయినప్పుడు తల్లిలా ఆదరిస్తుంది, ప్రేమిస్తుంది. అసలు నువ్వు భార్య లేకుండా ఉండు, పగిలిపోయింది అద్దం, జాగ్రత్తగా తీయాలా. ఎలా ఎత్తి ఏమవుద్ది? పగిలిపోయింది, బాధ వచ్చింది, కథమాటి బాధ వచ్చేస్తుంది, సోలా లోపలికి వెళ్ళిపోతున్నాయి, గుండెలు దూరేస్తున్నాయి, రక్తం బయటికి కారిపోతుంది. ఎవరన్నా వచ్చి పళ్ళు మాటండి, ఎందుకు వచ్చిన ఎబ్రేసి మాటలో? అసలు నీకు తెలివితేటలు లేక కదా, నీకు జ్ఞానం లేక కదా. ఆమె చెప్తలే వచ్చేసింది. హల్లెలూయా. సైలెంట్గా అలా ఎవరిని ఏమనుకుంటాం, ఇది ఎవరికో పడిపోతుంది. హల్లెలూయా. చిత్తగించి మారు మనసు పొంది రక్షణ అనుభవంలోకి వచ్చి మరలా నీ మొదటి స్థితిని అనుభవించు. హల్లెలూయా. 10 రోజులు లేకుండా ఉండబ్బాయ్. అసలు నీ బుద్ధిలో, నీ ఆలోచనలోనే ఉంది అసలు వ్యవహారం అంతా. దేవుని స్తోత్రం. 10 రోజులు లేకపోతే పావలాగా పనిచేయడు మనిషి. దేవుని స్తోత్రం. చెప్తాదే మీ అమ్మ అలాగంటే నీకు సమాన తత్వం, ఆ కృప ఉండాలి. తల్లిలో కన్ను అయితే, తల్లిదండ్రుల్లో కన్ను అయితే భార్య కన్ను. దేన్ని పొడుచుకోకూడదు, ఎటు సపోర్ట్గా మాట్లాడకూడదు. అంతమంది తల్లులు భార్యల కోసం భయంకరంగా చెప్తారు. ఏలకుడు వినేసి వాళ్ళని ఎన్ని చిత్రహింసలు పెడతారండి, ఎన్ని మాట్లాంటారనండి, ఎంత అవహేళనగా మాట్లాడతారో. దేవునికి స్తోత్రం. ఆలోచించేయి దేవుని బిడ్డ. మానవుడికి దేవుడిచ్చిన ఒకే ఒక కృప ఏంటిది? క్షమించే మనసు. క్రైస్తవుడికి అది మరింత ఉండాలి. నీ పిల్లలు, నీ భార్య, నీ భర్త, నీ కుటుంబంలో ఏదైనా జరిగిందో క్షమించే మనసు ఉండాలి. ఏ మనసు ఉండాలా? భర్తని కొంతమంది అస్తమాటు భర్త మీద ఫిర్యాదులు, అస్తమాటు భార్య మీద ఫిర్యాదులు. నేను అనుకుంటాను అసలు వీళ్ళ కొంపలో వీళ్ళ అసలు నిజంగా భార్య భర్తలుగా బతుకుతున్నారా లేకపోతే అసలు ఏంటనేది నాకు బుర్ర చేయదు. ఇక భార్య మీద అంత కోపం ఉంటుందో, భర్త మీద అంత కోపం ఉంటుందో కనబడిన వాళ్ళు అందరికీ చెప్తారండి. అందుకో కొంత మీ కుటుంబాల్లో కార్యాలు జరుగుతాయి. మొదట ఐక్యత అనే బంధం ఎక్కడ స్టార్ట్ అవ్వాలంటే కుటుంబంలోనే. ఇప్పుడు భార్య భర్తలుగా మీరు ఇద్దరు ఐక్యతగా ఉంటే పిల్లలు ఐక్యతగా ఉంటారు, పిల్లలు ఐక్యతగా ఉంటే సంఘంలో మీరు అందరితో ఐక్యతగా ఉండగలుగుతారు. మీరు కొంపలోనే ఐక్యత లేకపోతే సంఘంలో మీరు ఐక్యం ఏమనలేరు. 2 చేతుల పైకెత్తి స్తోత్రం చెప్పాలి. మీరు సరిగా చెప్తలేదండి. బాధ వేస్తుందా? కానీ బాధపడద్దు. హల్లెలూయా. చూడండి, సమర్పణ ఇవన్నీ వచ్చేయాలి. తిండి మీద, నిద్ర మీద. కొంతమందికి బట్టలు అంటే అంత పిచ్చండి. ఎన్ని చీరలు ఉన్నా కొత్త చీర మీదకి వెళ్ళిపోద్ది మనసు. కొత్త చీర కట్టందే ఈ అమ్మకి నిద్ర అట్టదో. 10 చీరలు ఉంటే బీరువాలో కిస్మిస్కి మళ్ళీ కొత్త చీర ఎక్కాలి బీరువా. నీ బతికెట్టుకుని ఎప్పుడన్నా పెళ్లి చేసుకున్నాక నీ చేత్తో కొన్నావా? నువ్వు కొనుక్కుంటూ ఉంటే భర్త కొంటే ఒకట. ఏమ్మా అందరూ అడిగారు బాగున్నావని, వాళ్ళకున్న ప్రేమ నీకు లేదు. ఒక్కబారు కూడా తిన్నావని అడిగావా, బాగున్నావని అడిగావా అంటది. ఈ శివుడు ముక్కు బాగుంది. ఇప్పుడు అడగకపోతే ప్రేమ లేనట్టేనా? ఓ మాట చెప్పండి. ఏమ్మా? దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఇక జ్వరాలు వచ్చినప్పుడు, బలహీనతలు వచ్చినప్పుడు మేము జెండుబాటుకి నీ ముందు ఏడిచేస్తూ ఉంటాం. అమ్మో మా ఆయన ఎంత మంచోడు. ఆ బయటికి వెళ్ళి ఎన్ని వ్యవహారాలు చేసినా పర్లే, ఇక్కడ ఈ మాట అడిగితే నీ దగ్గర బార్కులు కొట్టేసినట్టే. అలాంటి ప్రేమ కరెక్టా? యామ్మా అలాంటిది కోరుకుంటారా? మీరు బాగా చెప్తలేదు.
అలాంటి మాటలు ఆడకూడదు. స్తోత్రం. హల్లెలూయా. బాగా చెప్తలేదండి. హల్లెలూయా. మా ఆయన ఏనాడు పట్టించుకోడు. అన్నయ్య మా అయ్య బాబు ఎందుకు అంత గుమ్ములు పోతున్నా. ఏనాడు పట్టించుకోరు. మరి ఏనాడు పట్టించుకున్నప్పుడు ఉదయం టిఫిన్ తెస్తున్నాడా అన్నయ్య, అదొకటి తెస్తే సరిపోద్దని. మరి ఏం తేవాలి? ఎంతంత లావు కాళ్ళు తెచ్చారు నీకు. ఎంతంత లావు మేక కాళ్ళు అంటే గాడిద కాళ్ళు. ఆ కాళ్ళు తెచ్చేది ప్రేమ ఉన్నట్ట. టిఫిన్ తెస్తున్నాడా? అమ్మ అయ్యో మాట్లాడరేటి. టిఫిన్ తెస్తున్నాడా? భుజ తిన్నావని అడుగుతున్నాడా? ఏమ్మా అన్నం వండుకున్నావని అడిగాడా? ఏం కూర వండావని అడిగాడా? నువ్వు తిన్నావా అనేది అది కూడా అడుగుతలేదని. పోనీ డబ్బులు ఇచ్చాడు వండుకోమని, ఇచ్చాడని. మరి ఇంకేంటి? ఇప్పుడు నీ వండుకోమని డబ్బులు ఇవ్వకుండా నీ ఎండగట్టి ఎండి చేపలాగా ఏమి చేస్తలేదనుకో, అప్పుడు నువ్వేమవ్వాలా? ఏమ్మా చెప్తులేదు, ఏమవ్వాలా? అయ్యో ఏమవ్వాలా? ఒక్క బిందు నీళ్ళు కూడా తెత్తలేదు. మరి నిన్నెందుకు గుర్రపోతులాగా కొప్పలో పెంచుతూ బిందు నీళ్ళు తేపోతే? దేవుని స్తోత్రం. ఇది ఎక్కడ నీళ్ళు ఎక్కడ పెట్టుకోలేవా? ఏమ్మా ఇలా ఒక్కోసారి కట్టేతకే. ఏ ఏతకే? కట్టేతకే, గట్లేతకే. స్తోత్రం. అది కావిడితో మోటారే. నీళ్ళేతకే. నీళ్ళేత అనేది నీళ్ళు పారికి తీసుకెళ్తే తెల్లారికి శవలా తేలిపోయి వాతబొచ్చేసి 10 చెలలు ఎక్కేస్తాయి. ఆమెనంటలే చాలా మంది. హల్లెలూయా. ఇలాంటి చిన్న చిన్న దరిద్రాల కోసం ఏం చేస్తారండి? ఈ ముక్కులోదిని కంటిలోది వేస్ట్ చేసుకుంటారు. హల్లెలూయా. అదే ఎప్పుడన్నా అభిషేకంతో ఆరాధన చేస్తే ఒక కన్నీరు వస్తుందా చూడు. అంటదే. చీర కొనకపోతే వచ్చేస్తే ఏడుపు. హల్లెలూయా. నీ ముఖం పెట్టుకుని ఎప్పుడైనా ఇండియేషన్ చేయించావా? ట్యాబ్లెట్ ఇప్పుడు జబ్బు వచ్చింది ఎవరికే? నువ్వు అడగొచ్చు కదా, అంటే నాకు బాగాలేదు కొంచెం ఇంజక్షన్ చేయని అడగొచ్చు కదా. కొంతమంది అలా అడగరండి, గిన్నె సిరితారు. అలాగా గిన్నె ఏం చేస్తారా అంటే అర్థం ఏంటి? మొత్తానికి దీనికి ఏదో దురాత్మ, మొత్తానికి దీనికి ఏదో దురాత్మ. ఏంటి గిన్నెలన్నీ ఇసిరేస్తున్నావు అంటే అప్పుడు చెప్తుంది. అప్పుడుతో చెప్తావు. నేను అంటాను బిడ్డలారా, సమర్పణలోనికి రావాలి మనం. చెప్తులే మీరేమనుకున్నా 12 దాకా వదలను. మీరు ఎంత దుఃఖపడి బాధపడి అటు తిరిగేసి ఇటు తిరిగేసి ఇలా గోక్కుని ఎలా అనుకుని నేను చేయలేను. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. హల్లెలూయా. బిడలారా గమనించండి. దేవుని బిడలారా చూడండి, ఒక్కడు నువ్వు ప్రేమించు వాటిని ఎక్కడ పెట్టాలి? ఈరోజు నేను ఒక మాట చెప్తున్నా. నువ్వు ఎక్కువ దేని ప్రేమిస్తున్నావు? డబ్బునా, నిద్ర, తిండ, బంధాలా? ఒక్కొక్క ఆమెకు మనం చెప్పాను కదా, భర్త వల్లమాల ప్రేమ కాచాడు అనుకో, యేసుప్రభు గుర్తురాడు. భార్య వల్లమాల ప్రేమ కురిపించింది అనుకో, యేసుప్రభు గుర్తురాడు. ఎప్పుడు గుర్తొస్తాడండి? చింతవరకు వెనకాల 4 సార్లు జరిగినప్పుడు అండి గంటల ప్రార్థనకు వచ్చి ఏడిచేస్తుంది. 7 గంటల ప్రార్థనకు వచ్చి ఏడిచేద్ది. ఆదివారం ఆరాధనకు వచ్చి ఏడిచేద్ది. శుక్రవారం ఆరాధన ఎవరో పిలవని వచ్చి ఏడిచేద్ది. స్తోత్రం. హల్లెలూయా. బాగా చెప్పాలి. నేను అంటాను అది కాదు. నీ ప్రేమ యేసు ప్రభు మీద ఉండాలి, ఆయన సన్నిధి మీద ఉండాలి, ఆయన వాక్యం మీద ఉండాలి. ఇప్పుడు ప్రేమించు వాటిని మనం ఎక్కడ పెట్టాలి? ఏమ్మా ప్రేమించు వాటిని ఎక్కడ పెట్టాలి? యెఫ్తా. ఎవరండి? యెఫ్తా దేవుని బిడ్డలారా చూడండి, నేను యుద్ధానికి వెళ్ళి విజయాన్ని నువ్వు నాకు ఇస్తే నా ఇంటి నుంచి ముందుగా నాకు ఏది ఎదురొస్తుందో దానిని నీకు అర్పించేస్తాను ప్రభువా అని మొక్కుకున్నాడు. ఇక ఎప్పుడైతే యెఫ్తా అలా మొక్కుకున్నాడో బిడలారా, దేవుడు గొప్ప విజయోత్సవంతో అతన్ని ఊరేగించాడు.
శత్రువుల మీద జయమిచ్చాడు, శత్రువులను తొనాతొనకలు చేసేసాడు. ఇక ఆనందముతో యుద్ధంలో గెలిచి వస్తూ ఉంటే ఆయన ఏమనుకున్నాడో తెలదు, కానీ తనకు ఒక్కగానే ఒక కుమార్తె తంబూరాలు పట్టుకుని సితారా పట్టుకుని ప్రతి గానములతో చక్కగా పాడుకుంటా తన తండ్రిని ఎదుర్కొంటాక పరిగెత్తు వస్తుంది. ఓ 10 రోజులు కొంపలోను తండ్రి లేడనుకో, మొదటగా పరిగెత్తుకొచ్చి ప్రేమ చూపించేది ఎవరంటే కూతురే. దేవుని స్తోత్రం. ఇక అలాగ దేవుని బిడ్డలారు తన కుమార్తె వస్తూ ఉంటే ఇప్పుడు యెఫ్తా జీవితంలో భయం మొదలెట్టింది. ఎందుకో చెప్పనా? ఏమన్నాడు దేవునితో? ఎవరు ఎదురొస్తే వారిని నీకు ఇచ్చేస్తానన్నాడు. చెప్తున్నాను వినండి. మగ సంతానం కానీ ఆడు సంతానం కానీ యెఫ్తాకి లేరట. ఉన్నదే ఒక బిడ్డ, ఆ బిడ్డ ఆడబిడ్డ. ఆ బిడ్డని దేవునికి బలిచ్చేశాడట. నేను చెప్తున్నాను దేవుని బిడ్డలారా, నీకు ఇష్టమైనది బలిపీఠ మీదకి వచ్చేయాల. ఈరోజు నేను ప్రేయర్ చేస్తాను లాస్ట్ని అందరికీ. నువ్వు ఏది సెల్ ఫోన్ వాడడం ఇష్టమా, ఎక్కువ తినడం ఇష్టమా, నిద్ర ఇష్టమా అంటే భక్తికి విరోధమైనవి నీలో ఏది ఇష్టంగా ఉన్నాయో పడిపోతుంది. అవన్నీ ఎక్కడికి వచ్చేయాలి? ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. ఒక్క మాట చెప్తున్నాను బాగానండి. చూడండి, ఈ అబ్రహామును దేవుడు ఏమన్నాడో, నువ్వు ప్రేమించేవాడిని ఇచ్చేమన్నాడు. ఓకేనా? ఇప్పుడు ఇస్సాకు చిన్నోడు కాదండి, అప్పటికే కాస్త ఊహ తెలిసినట్టు బిడ్డ, పెద్దవాడే. ఇప్పుడు దేవుడు ఇచ్చేమన్నాడు కాబట్టి దేవుడు ఇస్సాకుని బలిపీఠం మీద పెట్టేయాలి. ఇప్పుడు ఇస్సాకుని బలిపీఠం మీద పెట్టాలి కాబట్టి ఇస్సాకు సహకరించకపోతే దేవుడు అబ్రహాముకి చెప్పిన ఆ పరిశోధనలో, ఆ పరీక్షలో గెలిచి ఉండేవాడా? ఏమ్మా చెప్పరా? ఇప్పుడు ఒక మాట రండి, కిందకి రండి, 7వ వచనంలోనికి రండి. ఇస్సాకు తన తండ్రి అయిన అబ్రహాముతో నా తండ్రి అని పిలిచాను. అందుకు అతడు ఏమి నా కుమారుడా అని. అప్పుడు అతడు నిప్పును కట్టెలో ఉన్నవి కానీ దహన బలికి గొర్రెపిల్ల ఏది అని అడుగగా, అబ్రహాము నా కుమారుడా, దేవుడి దహన బలికి గొర్రెపిల్లను చూచుకునని చెప్పాను. అలాగే వారిద్దరు కూడి వెళ్ళి దేవుడు అతనితో చెప్పిన చోటకు వచ్చినప్పుడు అబ్రహాము అక్కడ బలిపీఠమును కట్టి కట్టెలు చక్కగా పేర్చి తన కుమారుడు ఇస్సాకును బంధించి ఆ బలిపీఠం మీద, పీఠం పైన ఉన్న కట్టెల మీద పెట్టెను. వింటున్నారా? ఇప్పుడు కుమారుడు బలిపీఠం మీద పెడతా చేతులు కట్టుతున్నాడు, కాళ్ళు కడుతున్నాడు. నాన్నగారండి పశువేది అంటే దేవుడు చూసుకుంటాడా కొడుక అన్నాడు. ఇప్పుడు బలిపీఠం మీద కుమారుణ్ణే పెడుతున్నాడు. వాస్తవానికి చెప్పాలంటే నిజంగా తన తండ్రి ఆలోచనకు తగినట్లుగా ఇస్సాకు ఉన్నాడు కాబట్టే దేవుడు దీవించాడు అబ్రహాముని. ఆమెనంట్లా ఒకవేళ గనక ఇస్సాకు అడ్డం తిరిగి నన్ను బలిపీఠం మీద పెడతావేంట్రా, అసలు దేవుడికి నీకేదైనా సీనుంటే మీ ఇద్దరు చూసుకోండి, అంతే తప్ప నువ్వు నా మీద పడతావేంటని తన తండ్రి మీద అడ్డంగా తిరిగి మాట్లాడితే, తండ్రి మాటను ధిక్కరిస్తే, తండ్రి మాటను ఎదిరిస్తే దేవుని దర్శనము, దేవుని ప్రణాళిక, దేవుని చిత్తము, దేవుని ఉద్దేశ్యము అబ్రహాములో నెరవేరునా? ఒకటి, అబ్రహాము తన ప్రేమించే కొడుకుని ఇవ్వటానికి ఇష్టపడిపోయాడంట. ఇస్సాకు కూడా బిడ్డలారా బలిపీఠం ఎక్కటానికి ఇష్టపడిపోయాడు. అంటే తన తండ్రి యొక్క నడిపింపుకి ఇస్సాకు ఏమైపోయాడో పరిపూర్ణంగా అప్పగించేసుకున్నాడు. అందుకు వింటున్నారా? అది నేను చెప్తాను ఇంకా. అందుకు ఈ బలిపీఠం మీద కొడుకుని పెట్టినందుకు అబ్రహాము ఎన్ని ఆశీర్వాదాలు పొందాడో కిందకి రండి చదువుదాం. 12వ వచనం చదవాలా? నీకు ఒక్కడే ఉన్న కుమారుని వెనుదీయలేదు కనుక దేవునికి భయపడుచున్నవాడిని ఇందువల్ల నాకు తెలుచున్నది. దేవునికి స్తోత్రం. చూడండి
భక్తి కన్నా తన కొడుకు కన్నా దేవుని గూర్చిన భయమే తనలో ఎక్కువేమైంది. ఇప్పుడు అబ్రహాము తాను చేసిన ఆ త్యాగాన్ని బట్టి ప్రభువుకి ఏమర్థమైంది అంటే, నీ కుమారుని ఎక్కువ ప్రేమిస్తున్నావు అనుకున్నాను, నీ కుమారునికి ఎక్కువ ప్రయారిటీ ఇస్తున్నావు అనుకున్నాను, కానీ ఇందు మూలంగా నాకు తెలియని ఒక రిజల్ట్ ఏంటో తెలుసా? అసలు దేవుడికి భయపడేవాడు. నువ్వు నీకు ఇష్టమైన బలిపీఠం మీద పెట్టేస్తే వాక్యానికి, భక్తికి, విశ్వాసానికి, పరలోకానికి నీ శరీరంలో విరోధమైనవన్నీ నువ్వు బలిపీఠం మీద పెట్టేస్తే, మొదటగా నీ పక్షాన ప్రభువు మాట్లాడే ఒక మాట ఏంటో చెప్పో, సాక్ష్యం చెప్పనా? నువ్వు దైవ భయం కలిగిన బిడ్డవని దేవుడికి అర్థమవుద్ది. నువ్వు దైవ భక్తి, దైవ భీతి, దైవ భయం, దేవుని భయం నీలో ఉన్నది అనే రుజువు అర్థమైపోద్ది. రెండో చదవండి, 16 వచనం. నీవు నీకు ఒక్కడే అయ్యున్న నీ కుమారుని వెను తీయక ఈ కార్యము చేసినందున నేను నిన్ను ఆశీర్వదించి ఆకాశ నక్షత్రముల వలె సముద్ర తీరమందలి ఇసుక వలె నీ సంతానము నిశ్చయముగా విస్తరింపచేసేదను. నీ సంతతి వారు తమ శత్రువుగవని స్వాధీనపరుచుకుందరు. చప్పలు కొట్టి గట్టిగా మహింపరచండి దేవుణ్ణి. హల్లెలూయా. వింటున్నారా దేవుని బిడ్డలారా? ప్రభు చెప్తా ఉన్నాడు. చూడండి, ఇస్సాకును బలివ్వడానికి సిద్ధపడిన అబ్రహాముతో దేవుడు అన్నాడు తెలుసా, నువ్వు నీ ఒక్కనై ఉన్న నీ కొడుకునిచ్చావు కాబట్టి అదిగో అబ్రహామా, ఇందుకు నీ సంతానాన్ని దీవిస్తాను. ఒక్కడినిచ్చేస్తానండి, కోట్ల మందిని ఆశీర్వాదకరంగా మార్చేశాడు. ఒక్కడిని త్యాగం చేస్తే కొన్ని కోట్ల మంది పిల్లల్ని అబ్రహాముకి ఇచ్చేశాడు దేవుడు. హల్లెలూయా. నీకు దేవునికి ఇష్టం లేని ఒక్కదాన్ని వదులుకుంటే నువ్వు విస్తారమైనవి పొందుకుంటావు. దేవునికి ఇష్టం లేనిది నీ శరీరంలో నుంచి బయటికి తీసేస్తే దైవ చిత్తమైనవి నీ జీవితంలో ఆశీర్వాదకరమైనవి, పరసంబంధం, ఇహ సంబంధమైన ఆశీర్వాదాలు నీకు కోకొల్లలుగా దేవుడు ఇస్తాడండి. ఆమేన్ చెప్పాలి. అంతేకాదు, నీ సంతతి తమ శత్రువు గవిని స్వాధీనం ఉంచుకుంటారు. గమనిస్తారా? ఇశ్రాయేలు ప్రజలతో ఏ రాజు యుద్ధం చేసి గెలవలేకపోయాడంట, ఎవడు కూడా. కారణం ఏంటి తెలుసా? ఈ వాగ్దానమే, ఈ ఆశీర్వాదమే. నేను చెప్పనా, సైతాను, లోకము, శరీరాశలు నీ మీద యుద్ధం చేయడానికి వస్తాయి, కానీ నిన్ను గెలవ్వో. ఎందుకో తెలుసా? నీవు దేవునికి ఇష్టం లేనివి బలిపీఠం మీద పెట్టావు కాబట్టి, నువ్వు సమర్పణలో ఉన్నావు కాబట్టి. ఒక వ్యక్తి సమర్పణలో ఉంటే తనకు విరోధంగా పోరాడుతున్న వాటితో దేవుడే విజయాలు అనుగ్రహిస్తాడు. శరీరాశలైనా, శరీర సంబంధమైన శత్రువులైనా, దేవుని బిడ్డలారా, అపవాది దుర్గాలైనా నీ ముందు ఓడిపోతాయి, నీ ముందు గెలవవు. కరువు నీ ముందు ఓడిపోద్ది, శరీరాశలు నీ ముందు ఓడిపోతాయి, అపవాది తంత్రాలు నీ ముందు ఓడిపోతాయి, చేతబడులు నీ ముందు ఓడిపోతాయి, మంత్రశక్తి నీ ముందు ఓడిపోతాయి, శుద్ధాత్మ నీ ముందు ఓడిపోతాయి, శత్రువు నీ ముందు ఓడిపోతాడు, సైతాన్ నీ ముందు ఓడిపోతాడు, పాతాళం నీ ముందు ఓడిపోద్ది. ఎందుకో తెలుసా? నువ్వు సరైన భక్తి చేస్తా ఉన్నప్పుడు, నువ్వు సరిగా సమర్పణలో ఉంటే నీకు, దేవుని బిడ్డలారా, ఇవన్నిటి మీద నీకు విజయం కలుగుతుంది. హల్లెలూయా. 18వ వచనం చదవండి. మరియు నీవు నా మాట వినినందున భూలోకములో జనములన్నీ నీ సంతానము వలన ఆశీర్వదించబడును. అంత గొప్ప ఆశీర్వాదం అండి. మాట విన్నాడట అబ్రహాం. కొడుకుని అర్పించమన్నాడు, ఏం చేశాడు? ఈరోజు నేను ఒక మాట చెప్తాను మీ అందరికీ. మన ప్రభు అయిన యేసయ్య నీ జీవితంలో కలిగిన ఉద్దేశాలన్నీ నువ్వు విని వాటి చొప్పున నడవటం కోసం సమర్పణ జీవితంలోకి వస్తావా? ఏమా సమర్పణలోకి వస్తావా? సమర్పణ అంటే ఏంటి? నీకు ఇష్టమైనది బలిపీఠం మీద పెట్టడం. ఇస్సాకును అపారంగా ప్రేమించాడు. 100 సంవత్సరాలకి పుట్టిన ఒకే ఒక కొడుకండి. ఆ ఒక్క కొడుకుని ఎవరికి ఇచ్చేసాడండి? ప్రభుకి ఇచ్చేసాడు. నీ బిడ్డని ఇవ్వగలవాలగా? పోనీ నీ బిడ్డనిచ్చావు, ఏమన్నా పిల్లలు, నువ్వు అలాగా నీ తండ్రి దర్శనానికి నువ్వు లోబడగలవా? నీ తండ్రి ఆలోచన, నీ తండ్రి అంటే ఎవరు? యేసు ప్రభు. లోబడగలవాలగా? విధేయత చూపగలవాలగా?
అప్పగించుకోగలవలగా? దేవుని సన్నిధిలో వధించబడిన గొర్రె పిల్ల ఎలాగైతే ఉందో అలా ఉండగలవా? యేసుప్రభు కూడా తండ్రి తన ఒక్కడైన కుమారుడు యేసుప్రభుని ఈ లోకానికి ఇచ్చేస్తేనండి, ఆయన మన నిమిత్తం మౌనంగా వధించబడిన గొర్రె బొచ్చు కత్తిరించి వాని దగ్గర ఎంత మౌనంగా ఉంటుందో మన నిమిత్తం యేసుప్రభు కూడా అంత మౌనంగా ఉండిపోయాడు. ఈ పగలపూట నీకు ఒక్కడే చెప్తున్నాను, నువ్వు అప్పగించుకుంటావా? దేవునికి ఇష్టం లేని బలిపీఠం మీద పెడతావా? అలాగూ నేను పెడతానని నీకు ఆశ, ఆలోచన ఉంటే దేవుని బిడ్డ ఒకసారి అందరూ మోకాళ్ళ మీద కండి, ప్రార్థన చేసుకుందాం. అందరు రావాలి. యేసయ్యా థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, హల్లెలూయా. అందరూ మోకాళ్ళ మీకు రావాలి. నీకు ఇష్టమైనవి బలిపీఠం మీద పెట్టాలి. నీకు ఇష్టమైనవి బలిపీఠం మీద పెట్టాలి. నీకు ఇష్టమైనవి బలిపీఠం మీద పెట్టాలి. ఓ అందరూ మోకాళ్ళ మీకు రండి. ప్రభా బా మోకాళ్ళ నిలువు మోకాళ్ళ మీకు రండి. నిలువు మోకాళ్ళ. హల్లెలూయా. అందరూ నిలువు మోకాళ్ళ మీదకి వచ్చి ప్రభు సన్నిధిలో అడుగుదాం. యేసయ్యా హల్లెలూయా, హల్లెలూయా. ఇహలోక బంధాలు మరచి